కేరళలోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో 5 గదులు తెరవడం జరిగింది. 6వ గదికి మాత్రం నాగబంధం ఉన్నది అని అందరికీ తెలిసిన విషయమే. అసలు నాగబంధం అంటే ఏమిటి? అధర్వణ వేదం ప్రకారం నాగబంధం అనేది విజ్ఞానాన్ని లేదా సంపదను చెడ్డ వాళ్ళ చేత పడకుండా ఉండేందుకు మాత్రమే వాడాలి. ఇంకా మరి ఏ దానికోసం వాడకూడదు. ఇంకా ఉన్న అన్ని బంధాల కల్లా నాగబంధం అనేది చాలా పవర్ఫుల్. దీనికి సొల్యూషన్ అయిన గరుడ మంత్రం తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు లేరు. నాగబంధం అనేది ఒక సౌండ్ వేవ్ ప్రకారం పనిచేస్తుంది. అంటే నాగబంధం అనేది ఒక వాయిస్ ఫ్రీక్వెన్సీతో చెప్పబడుతుంది. దాని ద్వారా లోపలున్న మెకానిజం యాక్టివేట్ అయ్యి ఆ డోర్ ని లాక్ చేస్తుంది. తర్వాత అదే ఫ్రీక్వెన్సీలో గరుడ మంత్రం చెప్పినప్పుడు మాత్రమే ఆ నాగబంధం రూమ్ ఓపెన్ అవుతుంది. వేరే ఫ్రీక్వెన్సీలో కరెక్ట్ మంత్రం చెప్పినా అది వేరే గదిని ఓపెన్ చేస్తుంది. అక్కడ నాగపాములు ఉంటాయి. వేరే ఫ్రీక్వెన్సీలో చెప్తే ఆ డోర్ లో ఉన్న మెకానిజం లోపలికి వచ్చే వాళ్ళని చంపేయాలి అని పాముల్ని హిప్నటైజ్ చేస్తుంది. దానివల్ల తప్పుడు మంత్రం చెప్పి లోపలికి వెళ్లిన వాళ్ళు చనిపోతారు.